ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటలో కెనాల్పై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వ్యవసాయ భూములకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో తమ పొలాల వద్దకు వెళ్లాలంటే 4 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని రైతులు తెలిపారు. 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. బ్రిడ్జి కూలిన తరువాత ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వెళ్లారని, ఇప్పటి వరకు ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల చొరవ తీసుకుని నూతన బ్రిడ్జి నిర్మించాలని కుమ్మరికుంట గ్రామ రైతులు కోరుతున్నారు. నిత్యం ఈ రద్దీగా ఉండే వంతెన ఇది. మాకు 500-600 ఎకరాల భూమి ఉన్నది ఇటు అందరికి రైతులకు. పొద్దున లేస్తేనే మోటార్ పెట్టడానికి, పత్తి చేనులు పత్తి కూలీలు రావడానికి తిప్పలు అవుతుంది. వస్తలేరు ఈ వంతెన గురించి. ఎందుకంటే మాకు 2 కిలోమీటర్ల దూరం నుంచి నీరు ఖర్చు అవుతుంది. అందుకోసం ఏంటంటే ఎస్ఆర్ఎస్ పేర్లు పూనుకొని తొందరగా రిపేర్ చేయాలని కోరుతున్నాం. మాకు ఎస్ఆర్ఎస్పీ కినాలు కూలింది వారం రోజులే. మాకు రాకపోవడానికి చేనులకు నిత్యం మేము రోజు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా దాదాపు రోజు ఒక 100 మంది 150 మంది నడుస్తాం. దీన్ని ఎస్ఆర్ఎస్పీలో ఎంత తొందరగా చర్య తీసుకొని అంత తొందరగా మాకు పని చేయాలని కోరుకుంటాం. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. మా ఎమ్మెల్యే కూడా కొద్దిగా సహకరించి చేస్తా అంటాడు. తొందరగా ఎంత తొందరగా అయితే మాకు అంత తొందరగా పని మంచిగా ఉంటుంది పోకడానికి రాకడానికి.